మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 2026 దేవుని తీర్పు సంవత్సరం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఇప్పుడు యేసు ప్రభు రాబోతున్నారు కదా, మనం విశ్వాస సంగ్రహంలో చెప్తాను చూడండి. మృతులకు జీవించు వారికి ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నారు అని. ఇదే మాట పేతురు అపోస్తల కార్యాలు 10లో మరి కొర్నేలి ఇంట్లో ప్రసంగిస్తూ దేవుడు యేసు ప్రభుని జీవించు వారికి మృతులకి కూడా తీర్పు తీర్చడానికి నియమించాడు అని. ఆయన ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కూడా తండ్రి దేవుని సింహాసనంలో కుడి ప్రక్కన వధింపబడిన గొర్రెపిల్ల ఉన్నారు అంటే యేసు ప్రభు. అక్కడ వధింపబడిన గొర్రెపిల్ల అని ఎందుకు చెప్తున్నారంటే, ఎవరైతే మన పాపముల కొరకు సిలువలో మరణించారో ఆయన మరణాన్ని బట్టి దేవుడు మనకి పాప క్షమాపణ ఇచ్చారు. ఇప్పుడు ఆయనకే దేవుడు అధికారాన్ని ఇచ్చారు మనల్ని తీర్పు తీర్చడానికి. అప్పుడు తండ్రి దేవుని చేతిలో గ్రంథపు చుట్ట ఉంటుందండి 7 ముద్రలతో. అది తీర్పు గ్రంథం అన్నమాట. దాన్ని గొర్రెపిల్ల అంటే యేసు ప్రభు తీసుకుంటారు. అంటే ఆల్రెడీ ఇట్ ఈస్ రిటర్న్, 2 వైపులా రాయబడి ఉంది. తీర్పు అనేది ఆల్రెడీ రాయబడి ఉందన్నమాట. ఆ రాయబడిన గ్రంథాన్ని, తీర్పు గ్రంథాన్ని యేసు ప్రభు తీసుకుంటారు. ఇప్పుడు ఆయన తీర్పు తీర్చడానికి రాబోతూ ఉన్నారన్నమాట. ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు రాజుగా వస్తున్నారంటే పరిపాలించడానికి వస్తారండి. బ్రీఫ్గా 1000 సంవత్సరాల పరిపాలన, ఆ తర్వాత ఆయన అందరికీ తీర్పు తీరుస్తారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉంటుంది. 19లో ఆయన వస్తూ ఉన్నారు. ఆ తర్వాత 20లో ఆయన 1000 సంవత్సరాల పాలన తరువాత ఆయన అందరికీ కూడా తీర్పు తీరుస్తారు. తీర్పు తీర్చిన తర్వాత నీతిమంతులందరూ కూడా పరలోకానికి తీసుకొని పోబడతారనమాట. మరి దుష్టులు నిత్య నరకాగ్నికి. ఇది మనం క్లియర్గా తెలుసుకోవాలండి. అయితే అందుకే ప్రకటన గ్రంథాన్ని తీర్పు గ్రంథం అంటారు. అయితే నేను ధ్యానిస్తున్నప్పుడు ప్రభు ఆది గ్రంథం నుంచి కూడా ప్రతి గ్రంథంలో దేవుని తీర్పు ఉందమ్మా, నువ్వు చెప్పు అన్నారనమాట. యాక్చువల్గా నేను దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో దేవుని తీర్పు ఎలా వచ్చింది, నెబుకద్నెజర్ రాజు మనుమడు బెల్షజర్ మీద దేవుని యొక్క పరిశుద్ధమైన పాత్రల్లో ఆయన మద్యం పోసుకొని తాగినప్పుడు దేవుడు మరి ఆయనకి తన తీర్పుని ప్రకటిస్తాడు. గోడ మీద ఇంత చెయ్యి మాత్రమే కనబడుతుందన్నమాట, దేవుని హస్తం. అప్పుడు గోడ మీద ఈ బెల్షజర్ రాజుకి తీర్పుని దేవుడు ప్రకటిస్తాడనమాట. అది మనందరికీ ఒక హెచ్చరిక అండి. అప్పుడు ఆ రాత్రిలో విందు జరుగుతూ ఉంటుంది. 1000 మందికి ఆయన విందు ఇస్తాడు. ఎందుకంటే బాబిలోనియా సామ్రాజ్యము ప్రపంచాన్ని పరిపాలించే టైం అన్నమాట, క్రీస్తుపూర్వం 600 అప్పుడు. కనుక ఆయన క్రింద మరి అనేక దేశాల రాజులు కూడా ఆయన కింద ఉంటారు. వాళ్ళందరినీ పిలిపిస్తాడు విందుకి, 1000 మంది అన్నమాట. వాళ్ళందరికీ విందు ఇస్తున్నాడు. విందు ఇస్తున్నప్పుడు సైతాన్ చూడండి, వినాశకాల విపరీత బుద్ధి అని ఒక విత్తనం వేస్తాడనమాట. వీళ్ళందరి ముందు నీ గొప్ప చూపించుకోవాలంటే మీ తాతగారు నెబుకద్నెజరు యెరూషలేం దేవాలయంలో పాత్రల్ని తీసుకొని వచ్చి కోశాగారంలో పెట్టాడు. నెబుకద్నెజర్ కాస్త బెటర్ అన్నమాట. దేవుని పాత్రల్ని ఆయన వాడడు. అవి తీసుకొని వచ్చి నువ్వు ఇప్పుడు ఈ విందులో ఆ పాత్రల్లో మరి మద్యపానం పోసుకొని తాగితే అబ్బా ఎంత మంచి పాత్రలు. ఎవరండి? దావీదు రాజు చేయించిన పాత్రలు చూడండి. 1000 సంవత్సరాలప్పుడు, ఇప్పుడు 600 సంవత్సరాల తర్వాత దేవుని కొరకు ఎంతో కష్టపడతాడండి దావీదు. 40 సంవత్సరాల యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన గెలిచిన ప్రతి యుద్ధంలో కొల్ల సొమ్ము తీసుకొని వచ్చి
తన ధనాగారంలో పెట్టుకోడండి, దేవుని ధనాగారంలో పెడతాడు. దేవుని కొరకు దేవాలయం నిర్మించాలి, పాత్రలు చేయాలి. ఎంత ప్లాన్ అండి. కొడుక్కి చెప్తాడు, ఇలా ఉండాలి, యాజకుల క్వార్టర్స్ ఇలా ఉండాలి, పాత్రలు ఇలా ఉండాలి. అవన్నీ ఎన్ని పాత్రలు అండి. దాదాపు మీరు మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు మీరు చూస్తే 5,600 అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. అంటే అన్నీ తిరిగి వచ్చేటప్పుడు కొరేష్ రాజు తిరిగి పంపిస్తాడనమాట, ఈ దావీదు సంతతి వాడైన జెరుబ్బాబెల్ ద్వారా. ఆ దేవుని యొక్క పాత్రల్లో మద్యం పోసుకొని ఆయన భార్యలు, ఉంపుడు గత్తెలు వాళ్ళు త్రాగి ఇంకా కొయ్య బొమ్మల్ని ఆరాధిస్తారు. అంటే దేవుణ్ణి ఎంత డిసిక్రేట్ చేస్తున్నారు, అవమానం పాలు చేస్తున్నారు చూడండి. లాస్ ఏంజల్స్లో వాళ్ళు ఎట్లా చేశారు, ఈయన అలా చేస్తాడనమాట. అప్పుడు దేవుని యొక్క తీర్పు వచ్చేస్తుంది. వెంటనే దేవుడు తీర్పును రాస్తాడు గోడ మీద. రాసినప్పుడు ఆయనకి భయం వేస్తుంది. రాత్రిలో విందు జరుగుతున్నప్పుడు చెయ్యి ఇంతవరకే కనబడితే ఎలా ఉంటుందండి, అలా రాసి మళ్ళీ ఆ చెయ్యి అదృశ్యమైపోతుంది. భయపడతాడు. అప్పుడు భయం వస్తుంది. దేవుడు అలాంటి కార్యాలు ఈ సంవత్సరం చేస్తాడండి, అలాంటివి చేస్తాడు. దైవ భీతి లేకుండా దేవుణ్ణి అవమానపరచడం అన్నమాట. అప్పుడు పెద్దగా అరుస్తాడు భయంతో. ఇంకా జ్ఞానులను పిలిచి, మీరు జ్ఞానులు కదా, తన కొలువులో ఉన్నవాళ్ళు, అదేంటో ఆ రాత ఏంటో మీరు చదవండి అని. వాళ్ళు చెప్తారు, మేము చదవలేమని. అప్పుడు వాళ్ళమ్మ రాజమాత, అంటే నానమ్మ అనుకోండి, నెబుకద్నెజర్, ఇంకా కొంచెం మధ్యలో గ్యాప్ ఉంటుంది కొన్ని తరాలు. ఆమె వచ్చి ఏం జరిగిందంటే చెప్తాడనమాట. అయితే మీ తాత అధికారంలో ఉన్నప్పుడు యెరూషలేం నుంచి వచ్చారు కదా, ప్రవాసం నుంచి వచ్చారు. ప్రవాసుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, దానియేలు. దేవుని పరిశుద్ధమైన ఆత్మ అతనిలో ఉన్నది, దేవదూతల యొక్క తెలివి కలిగి ఉన్నాడు, ఆయన ఇది చదవగలడు. అప్పుడు దండోర వేయిస్తాడండి బెల్షజర్. దానియేలు ఎక్కడున్నా రావాలి, ఎందుకంటే ఆయన టైంలో అధికారంలో లేడనమాట. దానియేలు వృద్ధుడైపోయి ఉంటాడు ఇప్పటికీ. దానియేలు తీసుకొని రాజు దగ్గర వస్తే, అది చదువుతావా, నేను నా రాజ్యంలో 3వ వ్యక్తిని చేసి నీకు కెంపు వన్నె విలువైన వస్త్రాల్ని ధరింపజేసి కంఠాభరణాన్ని ధరింపజేస్తాను. అప్పుడు దానియేలు అంటాడు, అవన్నీ నాకు వద్దులే మహారాజా, నేను చదువుతాను అని చెప్పి చదువుతాడనమాట. మేనే టెక్కెలు పార్సిన్ అంటే ఏంటి అనంటే, దేవుడు త్రాసులో పెట్టాడు, నీ పాపం ఒకవైపు, నీ పుణ్యం ఒకవైపు. ఈరోజు నీవు దేవుని పరిశుద్ధమైన పాత్రలో మద్యం పోసుకొని తాగి రాతి బొమ్మల్ని, కొయ్య బొమ్మలు నువ్వు ఆరాధించావు, దేవుణ్ణి ఎంత అవమానపరిచావు, నీ పాప భారం ఎక్కువైపోయింది. కనుక దేవుడు నీ రాజ్యాన్ని 2 ముక్కలుగా చేసి మాదీయ పారసికులకు ఇచ్చేస్తాడు. నీ యొక్క దినాలు అయిపోయినాయి, పరిపాలన దినాలన్నీ ముగిశాయి అని చెప్తాడనమాట. అదే రోజు ఈయన ఇక్కడ విందు అయిపోతుంది కదండి, అదే రోజు రాత్రి పారసిక రాజు అనమాట కొరేష్ ఈ లోపలికి వచ్చేస్తాడండి, బాబిలోనియా లోపలికి. ఆయన లోపలికి వచ్చేసి ఆ గీహోన్ వాగ్ ద్వారా ఆయన లోపలికి వచ్చేసి ఇంకా ఈ బెల్షజర్ రాజుని చంపి తాను అధికారాన్ని చేపడతాడు. బాబిలోనియాని జయించారంటే జయించిన వాళ్ళు మళ్ళా ప్రపంచానికే సూపర్ పవర్ అనమాట. ఆయన జయించి ఒక 2 years తన అంకుల్ మాదీయ రాజు దర్యావేష్కి అప్పచెప్తాడనమాట కొరేష్ రాజు. చూడండి, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు. అలాంటి బెల్షజర్కి దేవుణ్ణి అవమానించినందుకు ఆయన చంపబడ్డాడు, అధికారం తీసివేయబడింది, అధికారం ఇంకొకరికి ఇవ్వబడిందండి. అలాంటి సంఘటనలు ఈ సంవత్సరం జరుగుతాయన్నమాట. దేవుడు అంటే లెక్క లేకుండా మనం కొంచెంగా చూస్తే ప్రభు చెప్పారు, ఆది గ్రంథం నుంచి కూడా ఉందమ్మా. నేను ప్రకటన గ్రంథమే కాదు, ఆది గ్రంథం నుంచి చూడు. ఆది గ్రంథంలో దేవుడు ఎంత కష్టపడి సృష్టించేశాడండి. 6 రోజులు కష్టపడ్డాడు. దేవునికి ఒక్కరోజు అంటే మనకి 1000 సంవత్సరాలని చెప్తారు. మోషే కీర్తన 90లో ఉంటుంది. అలాగే
రెండో పేతురులో కూడా పేతురు రాస్తాడనమాట. దేవునికి ఒక రోజని 1000 సంవత్సరాలు తేడా లేదు. ఇటర్నిటీలో నో పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అనమాట. ఇంకా ఆయన రావట్లేదు అని అంటే ఆయన వస్తారు. మన కొరకే ఆయన ఇంకా సహనం వహించాడు. మనం మారు మనసు పొందాలి అని అనమాట. ఆది గ్రంథంలో మరి 6వ రోజు కదండి ఆదాంని అవ్వని సృజిస్తారు, 7వ రోజు విశ్రమిస్తారు. ఎంత చక్కగా భూమి, మరి మొక్కలు, జంతువులు, సూర్యచంద్ర తారకలు, నీళ్ళు అన్నీ చేసి అప్పుడు ఆదాంని మా పోలికగా మమ్ము పోలి ఉండాలని ఆదాంని సృజించి ఎముక తీసి అవ్వని చేసి, ఇదో మీరు పెక్కుమంది పిల్లల్ని కానీ అభివృద్ధి చెందండి, భూమి అంతా వ్యాపించండి, పరిపాలించండి భూమిని, ఆకాశ పక్షులు అన్నిటినీ పరిపాలించండి అని వీళ్ళకి అధికారం ఇస్తారు. 115వ కీర్తన మీరు చదివితే 16వ వచనంలో దేవుడు భూమిని నరునికి ఇచ్చేసి పరలోకాన్ని తను పెట్టుకున్నాడంట. అంత చక్కగా అన్ని గింజలున్న పండ్లనిచ్చే చెట్లు, ఒక్క చెట్టు పండు తినొద్దు జ్ఞానంనిచ్చేది అని చెప్తే సాతాను శోధించడం వల్ల దేవుడు ఏదైతే చేయొద్దన్నారో అదే పని చేస్తారు ఆదాము అవ్వలు. అప్పుడు ఏం జరుగుతుందండి? దేవుని పోలిక వెళ్ళిపోతుంది, ఇంకా దేవుని మహిమ వాళ్ళని విడిచి వెళ్ళిపోతుంది. వాళ్ళు కనబడతారు దిశమల్లో ఉన్నట్లుగా. తర్వాత ఒక్కొక్కరికి కూడా శాపం ఇస్తారు కదా, దేవుడు తీర్పిస్తారు. 3:15లో ఆదికాండం 3:15 నుంచి పాముకి ముందు, పాములోకి వెళ్ళాడు సాతాను కాబట్టి ముందు పాముకి, అప్పటి వరకు కాళ్ళతో నడిచేది, ఇప్పుడు నువ్వు పొట్టతో ప్రాకుతావు, మట్టి తింటావు, నువ్వు ఈ భూమి మీద జంతువుల్లో నువ్వు ఒక్కడివే శపించావు పడిన వాడవని. తర్వాత సాతానికి అనమాట, స్త్రీ సంతతిని తల చితగ్గొడతాడు. ఎందుకంటే సాతాన్ని మోసింది ఎవరు? పాము కాబట్టి ఆ సాతాన్ని మోసిన పాముకి శాపం, సాతానికి శాపం, స్త్రీ సంతతి నీ తల చితగ్గొడుతుంది. నీకు స్త్రీకి, నీ సంతతికి స్త్రీ సంతతికి తీరని శత్రుత్వము. మరి నువ్వేమో వాళ్ళ మడిమ మీద కరుస్తావు, అంటే వాళ్ళ బలహీనత మీద అన్నమాట. ఎక్కడ ఒక వ్యక్తికి బలహీనత ఉందో సాతాను తెలుసుకొని అక్కడే కొడుతుంటాడు. త్రాగుబోతు అనుకోండి, త్రాగుబోతు ఫ్రెండ్సే ఇస్తాడనమాట. తిండిబోతులు అనుకోండి, తిండిబోతు ఫ్రెండ్స్నే ఇస్తాడు. అట్లా మనిషిని ఎక్కడ బలహీనత అక్కడ కొడుతూ ఉంటాడనమాట. ఆ తర్వాత ఆదాంకి కూడా శాపం కదా, అంటే ఏం చెప్తాడు? నువ్వు చెమట ఓడ్చి భూమి తున్నాలి, నీ వల్ల భూమిని శాపం పాలైపోయింది, గచ్చ పొదలు మొలుస్తాయని చెప్పారు, కష్టపడాలి. స్త్రీకి చెప్తాడు, నీకు ప్రసవ నొప్పులు నేను అధికం చేస్తాను అని. అసలైన ఏంటి అంటే వాళ్ళకి దేవుని సన్నిధిని వాళ్ళు కోల్పోతారండి. దేవునితో కట్ చేయడం సాతాను పని ఏంటంటే కమ్యూనికేషన్స్ అన్నీ కట్ చేస్తారు. దొంగలు వస్తే కూడా చెప్తారు ముందు ఫోన్ అన్నీ కట్ చేస్తారంట, ఫోన్స్. అట్లానే సాతాను మనల్ని దేవునితో డిస్కనెక్ట్ చేస్తాడనమాట. అట్లానే 4వ అధ్యాయంలోకి వచ్చేస్తే చూడండి, కయీను తన తమ్ముడిని చంపేస్తాడు కదా, అప్పుడు కూడా దేవుని యొక్క తీర్పు ఆయన మీదకి వచ్చేస్తుంది కదా. ఇంకా నేను నిన్ను శపిస్తానని చెప్తున్నాడు దేవుడు, నువ్వు అట్లా దేశదిమ్మరిగా తిరుగుతూ ఉంటావని. అమ్మ ఎంత నేను భరించలేను ఇంత శాపం, ఇంత శిక్ష అంటాడు, ఇంత శిక్ష. అప్పుడు దేవుడు ఆయన మీద గుర్తు పెడతారండి, కయీనుని ఎవరైనా ముడితే 7 శిక్ష అని చెప్పేసి. ఇంకా మన 19వ అధ్యాయానికి వస్తే ఒక సోదోమ గొమొర్రా పట్టణాలకి శిక్ష. లాస్ ఏంజిల్స్కి జరిగింది లాస్ట్ ఇయర్ కదా. దేవుని తీర్పు ఎట్లా వస్తుందండి? సోదోమ గొమొర్రా, సోడోమైట్స్ అంటారు యాక్చువల్గా, మగవాళ్ళతో అనమాట. అగ్ని గంధకాన్ని పంపించి ఆ సోదోమ గొమొర్రా పట్టణాలని నాశనం చేస్తాడు కదా. మరి తీర్పు వచ్చింది కదండి, దేవుని యొక్క తీర్పు వచ్చింది కనుక దేవుడు మన కొరకు ఇంత మన కోసం రక్తం చిందాడు, మన పాపాలన్నీ క్షమించాడు, మనకి వాక్యాన్ని ఇచ్చారు, ఇదే మన యొక్క ఆస్తి ఐశ్వర్యము, మనకి పరిశుద్ధాత్మని ఇచ్చారు. అవన్నీ నిర్లక్ష్యం చేస్తే ఎట్లా చెప్పండి?
ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే మీరు ఎలా రక్షించబడతారు అంటాడు పౌలు హెబ్రీ పత్రికలో అన్నమాట. కొన్నిసార్లు ప్రభు కూడా నాతో మాట్లాడుతుండే, ఇంకా నేనేం చేయాలి, నా రక్తం ఇచ్చాను, నా ప్రాణం ఇచ్చాను, దేవుని వాక్యాన్ని చెప్పాను, పరిశుద్ధాత్మని ఇచ్చాను, ఇంతమంది ప్రవక్తలు, ఇన్ని రకాలుగా వాక్యం వింటూ ఉన్నాం మనం. ఇంట్లోకి టీవీ ద్వారా వస్తూ ఉంది ప్రతిరోజు దివ్య పూజ బలి కదా. ఇంకా ఆ తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్తే అండి, అంతా కాకపోయినా కూడా ఆది గ్రంథం తర్వాత నెక్స్ట్ నిర్గమకాండం వస్తుంది కదండి. అక్కడ చూడండి వాళ్ళని ఎంత కష్టపడి తీసుకొస్తారు దేవుడు. నిజంగా అంత తొందరగా మారుతారా అనిపిస్తుంది. ఐగుప్తులో ఎన్ని అద్భుతాలు చేస్తారు వీళ్ళని బయటికి తీసుకొని రావడానికి. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్స్తారు, మరి ప్రతిరోజు మన్నాను కురిపిస్తారు, బండ నుంచి నీళ్ళు ఇస్తారు, వాళ్ళని మేఘస్తంభమై అగ్నిస్తంభమై నడిపిస్తూ ఉన్నారు. యేసుప్రభువే మేఘస్తంభం, వాళ్ళ చుట్టూ వాళ్ళు నడుస్తూ ఉంటే 6 లక్షల మంది మగవాళ్ళు, అంటే అన్ని కుటుంబాలు, స్త్రీలు పిల్లలు కలిసి 20 లక్షల మంది అంటారు. 6 లక్షలు అనే నంబర్ బైబిల్లో రాశారు, ఇంకా 20 అని రాయలేదు కానీ అంటారనమాట బైబిల్ పండితులు. వాళ్ళందరూ నడుస్తుంటే వాళ్ళ చుట్టూ ఆ మేఘస్తంభం దినంలో. అందువల్ల ఒక్కరికి ఒక అనారోగ్యం రాలేదండి. 40 సంవత్సరాల ఎడారిలో వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంట, బట్టలు మాసిపోలేదు. అసలు ఇప్పుడు చూస్తే ఎన్ని రోగాలు, అబ్బా ఏంటి అసలు గాలి నిండా ప్యాథోజెన్సే ఉన్నాయా. ఎవరిని అడిగితే కోల్డ్, కాఫ్, దగ్గడము, మోకాళ్ళ నొప్పులు. హాస్పిటల్స్లో పనిచేసే నర్సెస్ కూడా ఉన్నారండి మా గ్రూప్లో. వాళ్ళు చెప్తున్నారు ఎక్కువ హార్ట్ అటాక్స్ వస్తున్నాయంట, మళ్ళీ కిడ్నీ ప్రాబ్లమ్స్, డయాలసిస్ ఎక్కువ మందికి అని చెప్తా ఉన్నారు. ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే దేవునికి దూరం అయిపోయి దేవుని మందలో కాకుండా సాతాను మందలో దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయడానికి వస్తాడు. మన ఆరోగ్యాన్ని, మన సంతోషం, సమాధానం దేవుని చిత్తం లేకుండా. యోహాన్ 10:10లో నేను జీవంనిచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. మనం ఇక్కడి నుంచి చీకటి లోకం నుంచి, సాతాను అవినీతి రాజ్యం, శరీర వాంఛలు, సుఖాల కొరకు కాకుండా దేవుని యొక్క మందలోనికి రావాలండి. దేవుని మందలో చాలా ఆనందం ఉంటుంది, దేవుని సన్నిధిలో ఆనందం ఉంటుంది. దాన్ని ఎంజాయ్ చేయాలి, ఆ లెవెల్లోనికి మనం రావాలన్నమాట. ఇంకా నిర్గమకాండం చూడండి. ఇప్పుడు వాళ్ళు సినై పర్వతం దగ్గరికి వస్తారు కదా, మోషేని పైకి రమ్మని పిలుస్తారు దేవుడు. అప్పుడు మోషే కొండ మీదకి వెళ్తాడు. నిర్గమకాండం 24:12 అండి. యెహోషువ కూడా ఆయనతో వెళ్తాడు. 40 days దేవుని సన్నిధిలో ఉంటాడు. దేవుడు చెప్పినవన్నీ ఆయన రాస్తున్నాడు అనమాట. క్రింద వీళ్ళు చూడండి ఒక 40 రోజుల లోపల ఎట్లా మారిపోతారు. వాళ్ళ అన్నయ్యకి అప్పచెప్పి వెళ్తాడు, అహరోన్కి, తర్వాత ఇంకో పెద్ద మనిషికి అనమాట, హూరు. మీరిద్దరూ వీళ్ళని చూస్తూ ఉండండి అని వాళ్ళకి చెప్తాడు. మీకు ఏదైనా తగాదాలు ఉంటే వీళ్ళ దగ్గరికి రండి, నేను కొండ మీదకి వెళ్ళేసి వస్తాను. మోషే ఏమైపోయినాడో కొండ మీద, ఆయనకేం చావు మూడిందో ఏమో, మాకు ఒక దేవరం చేసి పెట్టు అని అహరోన్ అంటే, అహరోన్ కూడా చూడండి మేవన్నీ ఇచ్చేసేయండి, బంగారం, చెవి పోగులు అన్నీ తీసి మూసలో వేస్తే అది దూడలాగా వచ్చిందంట. దాన్ని ఆరాధిస్తున్నాను, నువ్వే మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చావు. అప్పుడు దేవుడు చూడండి వాళ్ళని మోషేతో అంటాడు, పొడి పొడి చేస్తాను వాళ్ళని అని చెప్తాడు. అక్కడ శిక్షిస్తాడు. ఏంటి అంటే వాళ్ళని నేను మళ్ళా పంపిస్తాను, బాబిలోనియాకు పంపిస్తానని అక్కడ నిర్ణయం తీసుకుంటాడండి దేవుడు. ఎట్లాంటి శిక్ష ఆ రోజు చూడండి. ఆయన కిందికి వచ్చేసరికి వాళ్ళు ఒక ఇదిలో లేరు అని చెప్పి మోషేకి కూడా కోపం వచ్చేసి ఆ 10 ఆజ్ఞల పలకలు పగలగొట్టేస్తాడు. 3,000 మంది ఆ రోజు మరణిస్తారండి. తర్వాత సంఖ్యాకాండంకి వస్తే ఒక్కొక్క చోట కొంచెం మీరు చూస్తే సంఖ్యాకాండానికి వస్తే అక్కడ 14 అధ్యాయంలో మోషే 12 మందిని వేగు నడిపిరండి, ఎలా ఉందో చూసిరండి, దేవుడు మనకు వాగ్దానం చేసిన ఆ పాలు తేనెల దేశం, కానా దేశం అంటే 12 మందిని పంపిస్తాడు. ఒక్కొక్క తెగ నుంచి ఒక్కొక్కరిని. 10 మంది అబద్ధాలు చెప్తారు, అమ్మో అక్కడ ఎంత పెద్దవాళ్ళు ఉన్నారు, జైంట్స్, రాక్షసులు, మనం వాళ్ళని జయించలేం.
కానీ ఇద్దరు కాలేబు జాషువా సత్యం పలుకుతారు. వాళ్ళు అట్లా ఉన్నా మనం జయించవచ్చు, ఎందుకంటే మన పక్షాన దేవుడు ఉన్నారు. దేవుడు కదా యుద్ధం చేసేది ఇజ్రాయెల్ ప్రజల పక్షాన. వాళ్ళు అట్లా మాట్లాడినందుకు గొనుగుతూ ఉంటారనమాట. మనం వాళ్ళని జయించలేమని 10 మంది అబద్ధాలు చెప్పగానే ప్రజలందరూ కొనగడం మొదలు పెట్టేస్తారు. మళ్ళీ మనం ఇంకొక నాయకుడిని ఎన్నుకొని వెనక్కి వెళ్ళిపోదామా. అబ్బా, మీ గొణుగుడు విని నా చెవులు చిల్లులు పడిపోతున్నాయి, మీకు చస్తే బాగుండు అని అనుకుంటున్నారా? అయితే మీ మాటల ప్రకారమే మీరు ఇక్కడే చేస్తారు. 40 రోజులు మీరు వేగు నడిపొచ్చి ఇట్లా మీరు అవిశ్వాసాన్ని కలిగి ఉంటారా అని ఒక్కరోజు 1 సంవత్సరంగా నిర్ణయిస్తాను. 40 రోజులు వేగు నడిపొచ్చారు, 40 సంవత్సరాలు ఇక్కడే మీరు మరణించే వరకు 20 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఇక్కడే తిప్పుతాను. అందువల్లనే వాళ్ళు అక్కడే చనిపోయే వరకు కూడా దేవుడు వాళ్ళని అక్కడే తిప్పుతూ ఉంటాడండి. చూశారు కదా, అంటే తీర్పు వచ్చేసింది కదా, అవిశ్వాసానికి వాళ్ళకి అక్కడ శిక్ష వచ్చిందనమాట. మనం రాజులను చూస్తే దావీదు రాజు పాపం చేస్తే దేవుడు ఆయనకు కూడా తీర్పు ఇచ్చారు కదండి. ఆయన దావీదు కదా, ఆయనకెంతో ఇష్టం దేవుడు అంటే. నీ చిత్తం చేయట నాకు పరమానందం అంటాడు, నీ యొక్క ధర్మశాస్త్రం నా హృదయంలో ఉంది అని. అంత దేవుని కొరకే ఉండేవాడు. కానీ ఆయన తప్పు చేసినప్పుడు దేవుడు ఆయనను కూడా తీర్పు తీర్చారు. కాకపోతే దావీదు గొప్పతనం ఏంటంటే పశ్చాత్తాపడ్డాడండి. నేను పాపి అని ఒప్పుకున్నాడు, దేవుడు క్షమించాడు. సౌలు తప్పు చేసినప్పుడు ఆయన క్షమించేలా పక్కకు జరిపేశాడనమాట. అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని మాట వినలా, సొంత చిత్తం చేస్తాడు. కాబట్టి నువ్వు దేవుని మాటని త్రోసేసావు, దేవుడు నీ రాచరికాన్ని తోసేశాడు అని సమూయేలు ప్రవక్త ద్వారా సౌలు మీద దేవుని యొక్క తీర్పు వచ్చేసి ప్రక్కకి జరిపేస్తాడు ఆయనని. 1 సమూయేలు గ్రంథం 15:23 సొంత చిత్తం చేయడం, దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి అదే పాపం అన్నమాట. అలాగే సొలొమోను పాపం చేసినప్పుడు ఆయనను కూడా దేవుడు విడిచిపెట్టలేదు కదండి. ముందెంత చక్కగా రాజయ్యి తండ్రి సింహాసనం మీద కూర్చోబెట్టి దేవాలయాన్ని కట్టి ప్రతిష్టాపన రోజున మంచి ప్రార్థన అబ్బా అని ప్రజలు ఆనందిస్తూ ఉన్నప్పుడు సాతాను ఈయనను కూడా శోధిస్తాడు. కనబడిన ప్రతి స్త్రీని వివాహం చేసుకోవడం, అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదు అని చెప్తాడు. కానీ వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు ఆరాధిస్తూ ఈయన కూడా ఆరాధిస్తూ వాళ్ళకి ఆలయాల్ని కట్టినప్పుడు చివరిలో 1 రాజులు 11 అధ్యాయంలో దేవుడు తీర్పు ఆయన మీద ప్రకటిస్తారనమాట. 12 రాష్ట్రాలు 10 రాష్ట్రాలు నీ పనివాడికి ఇస్తాను, 2 మాత్రమే నీ కొడుక్కి, అది కూడా నీ కోసం కాదు, దావీదు కోసం నేను నీ కొడుక్కి ఇస్తానని చెప్తారనమాట. సిరా గ్రంథం 47లో 17 నుంచి సొలొమోన్ ఎట్లా శాపం తీసుకొని వచ్చాడో తన వంశానికి, తన శరీర వాంఛలు కన్నులు చూసిన ప్రతి స్త్రీని ఆయన కోరుకున్నాడు. దేవుని చిత్తం చేయలే, తన సొంత చిత్తం చేశాడు. అందువల్ల దేవుని తీర్పు సొలొమోన్ రాజు మీద వచ్చింది. లేకపోతే అసలు ఇజ్రాయెల్ దేశ చరిత్ర ఇంకొకలాగా ఉండేది అనిపిస్తుంది నాకు. అంత దావీదు పిల్లలే 12 రాష్ట్రాల్ని గోత్రాల్ని పరిపాలిస్తుంటే ఎంత బాగుండేదని. ఇంకా ఉత్తర ఇజ్రాయేలు రాజులు కూడా 19 మంది దావీదు సంతతిలో అయితే 3-4 బాగానే ఉన్నారు. కానీ పైన 19 మంది ఒక్కరు కూడా మంచివాళ్ళు కాదు. అందరూ విగ్రహారాధకులు, హంతకులు, దోపిడీగాండ్లు, యూసర్పర్స్, ఐడోలేటర్స్, మర్డరర్స్. కనుక దేవుని తీర్పు వచ్చిందనమాట. ఈ సంవత్సరం ఇలా వీళ్ళని మాదిరిగా తీసుకొని ఆది గ్రంథం నుంచి ఇప్పుడు చెప్పుకున్న వరకు కూడా మాదిరిగా తీసుకొని, అంటే మాదిరిగా అంటే హెచ్చరికలండి తీసుకొని మన సొంత చిత్తం చేయకుండా దేవుని చిత్తం చేసి నోవా కుటుంబాన్ని కాపాడినట్లు దేవుని వాక్యంతో మనం ఓడని కట్టుకొని ఆ లోపల మనం సురక్షితంగా ఉండాలి. దేవుని నామము దివ్యమైన కోట లాంటిది, నీతిమంతులు అందులో ప్రవేశిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నాయనా ఈ సంవత్సరం దేవుని యొక్క తీర్పు ఉగ్రత సంవత్సరము అని చెప్తూ ఉన్నారు తండ్రి.
కానీ ఆ ఉగ్రత మా మీద రాకూడదయ్యా. నీతిమంతుల్ని నేను బహుకరిస్తాను. మీరు ఎంత అవమానించబడ్డారో రెట్టింపు ఘనత ఇస్తాను, మీ ప్రార్థన ఆలకిస్తాను అని చెప్తున్నారు. పరిశుద్ధాత్మతో నేను అభిషేకిస్తాను. మేము మీ మందలో ఉండి అన్ని ఆశీర్వాదాలు పొందాలి. నోవా ఎలా మీకు లోబడ్డాడు ప్రభా, ఆయన కుటుంబం ఆయన మీరు కాపాడారు. అలాగే మేము కూడా మీ వాక్యంతో ఓడని నిర్మించుకొని మేము మీ రక్షణలో ఉండే కృప దయచేయండి. మీ యొక్క ఉగ్రతకి బలి కాకుండా మమ్మల్ని కాపాడండి ప్రభా. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఉగ్రతకి కాకుండా ఆయన కృపకి పాత్రులయ్యేటటువంటి భాగ్యం దేవుడు మనకి దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.